ఈనాటి వార్త న్యూస్. మారుమూల పల్లెలు సైతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో వైఎస్ షర్మిల నాయకత్వాన్ని, కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని పెనుగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ నరసింహులు ప్రజల్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని పలు గ్రామాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పథకాలు, కరపత్రాలను ప్రజలకు పంచుతూ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేటీ శ్రీధర్, మండల అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, గోవిందప్ప, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దస్తగిరి సాబ్, సోమందెపల్లి మండల కన్వీనర్ గంగాధర్, పరిగి మండల ఈశ్వరప్ప, నాగమ్మ చంద్ర, రాజ్గోపాల్, సంజీవ్ రెడ్డి, ప్రకాష్, మున్నా, బోయ వెంకటరమణ, సిపిఐ, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరసింహులు పోటీ చేస్తా ఉన్నాడు. ఎంపీ అభ్యర్థిగా షాహీన్ అని హిందూపూర్ అతను ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ తను. ఇంద్రమ్మ తెలుసు కదా, ఎవరు ఇంద్రమ్మ మీ అందరికీ తెలుసు. ఏమి ఎస్సీ కుటుంబాలకు 5 సెంట్లు ఏమి భూమి ఇచ్చి ఇల్లు కట్టించింది. ఇతను ప్రధానమంత్రి అయితే ప్రతి పేద కుటుంబానికి 8,333 రూపాయలు మీకు డైరెక్ట్గా అకౌంట్లో వస్తుంది. అర్థమైందా? ప్రతి నెల మీరు అత్త పేరు ఇస్తే అత్త పేరు, కోడలి పేరు ఇస్తే కోడలి పేరు. అర్థమైందా? సో ఈ ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు మీకు డైరెక్ట్గా అకౌంట్లో రాహుల్ గాంధీ పంపిస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే 2,00,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ నడుస్తుంది. రుణమాఫీ కావాలా మనకి? రుణమాఫీ కావాలంటే 2,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అట్లనే మనకి ఇప్పుడు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఇచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో 10 సంవత్సరాల పాటు మనకు ప్రత్యేక హోదా రావాలంటే రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ ఒక్కడే ఈరోజు దేశంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్తున్నటువంటి వాడు. కాబట్టి అతను ప్రధానమంత్రి అయితే మనకు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుంది. ఇట్లా చదువుకునేటువంటి పిల్లలందరూ కూడా రేపొద్దున డిగ్రీ చదువుకొని బయటకు వస్తే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా మనకుంటేనే మనకు భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రం రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి ఎమ్మెల్యేకు, ఎంపీకు 2 ఓట్లు మీరు హస్తం గుర్తుకు ఓటేసి మీ అందరి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉండండి. సరేనమ్మా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరంతా అంటారు, మీరంతా పిల్లలంతా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలనీకి 10 ఎకరాలు రెడ్డి కొని ఇచ్చేది. 3 సెంట్లు దానికి ఓటు ఆయనకి వెళ్ళి మనం అసలు గుర్తుకెళ్ళా. మళ్ళీ అది అట్లా వాళ్ళు మర్చకూడదు. మనకు సాయం చేసి ఈరోజు మనకు ఉండేదానికి గూడు ఇచ్చినారంటే అది ఇందిరమ్మ చలువు. కాబట్టి దయచేసి మీరంతా కూడా కాంగ్రెస్ కి మేము భుజం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు? మన కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. సరేనా? వస్తాం తల్లి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.